ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్ మిస్ భూమి, ఓ బిజినెస్ తుమ్ కరియే హో క్యా? అవును సార్, నేనే చేస్తున్నాను. అరే క్యా మేడం జీ, నా చెవిలో పువ్వులు కాయలు ఆకులు గాని ఏమైనా కనపడుతున్నాయా? అరే కుచ్చుతో బోలో మేడం జీ. భర్త మీద ప్రేమ ఉంటే స్టేషన్కి భోజనం తీసుకురావాలి, ఏం కాదని ధైర్యం చెప్పాలి, బెయిల్ కోసం ప్రయత్నించాలి. అంతేగాని మీ ఆయన గగన్ చేసిన నేరాన్ని ఐసా సిర్మే నహీ లగనే కా? లేదు సార్, మా వారికి ఏం తెలీదు. ఈ మాదక ద్రవ్యాల బిజినెస్ నేనే చేస్తున్నాను. పోలీస్ స్టేషన్ ఏమైనా నీకు ఆట వస్తువులా కనిపిస్తోందా? మేమందరం నీకు బొమ్మల్లా కనిపిస్తున్నామా? నువ్వే ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే మేము నమ్మేస్తామా? దేకో మేడం జీ, జైలు జీవితం అంటే 2.5 గంటల సినిమాలో పావు గంట నై హోతాజీ 7 years, అది కూడా కరుడు గట్టిన ఆడవాళ్ల మధ్య బతకాలి. వాళ్ళకి కోడిని కొయ్యడానికి, మనిషిని చంపడానికి పెద్ద డిఫరెన్స్ తెలీదు. అరే సోచో మేడం జీ, అనవసరంగా లేనిపోని రిస్కు ఏ క్యా జీ? మాదక ద్రవ్యాల బిజినెస్ చేయడం రిస్క్ అని నాకు తెలుసు సార్. అది చెయ్యక ముందు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం ఏముంది సార్? ఇంత మంచిగా నచ్చజెప్పినా నీకు అర్థం కావట్లేదన్నమాట. పోలీస్ భాషలో చెబితే తుమ్కో సమజ్ మే ఆతా. ఈవిడ్ని ఇంట్రోగేషన్ రూమ్కి తీసుకువెళ్ళండి. మాట వేరు, మనిషి చేతలు వేరు అని తెలుసుకునే టైం వచ్చింది. ఈవిడ్ని తీసుకువెళ్ళండి. పదండి మేడం. హలో, ఏ ఎస్పీ గారు తీసుకొచ్చారా ఆ భూమిని మీ నకిలీ పోలీస్ స్టేషన్కి? తీసుకొచ్చాం మేడం. నేను ఇప్పుడే ఇంట్రోగేషన్ సెల్లోకి పంపించాను. పెద్ద లాయర్లా ప్రతిదీ వాదిస్తుంది కదా. 4 తగిలాక ఏం మాట్లాడుతుందో చూడాలని నాకు ఉంది. చూడండి, అంతకంటే ముందు అక్కడ ఉన్నవాళ్లంతా నకిలీ పోలీసులని, ఆ భూమి ఉన్నది నకిలీ పోలీస్ స్టేషన్లో అని మీరే సూర్య అని దానికి తెలియకుండా జాగ్రత్త పడండి. భూమి నిజమైన పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని నమ్మినంత కాలమే మన ఆటలు సాగుతాయి. దానికి మాత్రం డౌట్ వచ్చిందో అసలే అది మహా ఖతర్నాక్. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం. నిజం తెలిసిన మరుక్షణం మన డొక్కచించి డోలు కడుతుంది. లేదు మేడం, అనుమానం రానివ్వను. వస్తే మీరు చెయ్యాల్సిన పని నేను చేస్తాను. భూమిని చంపేస్తాను. గుడ్, ఇదే షార్ప్నెస్ మెయింటైన్ చేయండి.